నమస్తే వెల్కమ్ టు దీర్ఘాయుష్మాన్ భవ లైవ్ షో. ఈ రోజు మన లైవ్ స్టూడియోలో ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన్ శర్మ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సో ఈరోజు మనం వచ్చేసి బొల్లి అనే ఈ యొక్క చర్మ వ్యాధి గురించి తెలుసుకోబోతున్నాం. ఈ వ్యాధికి సంబంధించి ఆయుర్వేదంలో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయనే విషయాన్ని కూడా మనం కంటిన్యూ చేద్దాము. సో సార్, ఫస్ట్ వచ్చేసి బొల్లి వ్యాధి అంటే ఏంటి, దీని యొక్క నేపథ్యం ఏంటంటారు? చెప్తానండి. బొల్లి వ్యాధిని తెలుగులో తెల్ల మచ్చల వ్యాధి లేదా తెల్లపూత వ్యాధి అని అంటారు. అట్లే ఆయుర్వేదంలో స్విత్రము లేదా శ్వేతకుష్టు వ్యాధి అని కూడా చెప్తారు. అదేవిధంగా ఆధునిక వైద్యంలో ల్యూకోడర్మా లేదా విటిలిగో అనే పేరుతో పిలవడం జరుగుతూ ఉంటుంది. ఈ వ్యాధి చరిత్ర ఈనాటిది కాదు. అధర్వణ వేదకాలం నుంచే ఈ వ్యాధి ఉన్నట్లు, ఈ వ్యాధి యొక్క ఉనికి చికిత్స ఉన్నట్లు మనకు చారిత్రకమైనటువంటి ఆధారాల ద్వారా తెలుస్తుంది. అధర్వణ వేదంలో ఈ వ్యాధిని కిలాసము, ఫలితము అనేటువంటి పేర్లతో ప్రస్తావించడం జరిగింది. అట్లే ఈ అధర్వణ వేదంలో భృంగరాజ, ఇంద్రవారుణి, నీలి అనేటువంటి మూలికలు ఈ వ్యాధిలో సమర్థవంతంగా పనిచేస్తాయని కూడా చెప్పబడడం జరిగిందండి. ఓకే, రైట్ సార్. మరి అసలు మన చర్మానికి వర్ణం అనేది ఎలా కలుగుతుందంటారు? మన చర్మానికి రంగునిచ్చేటువంటి పదార్థం లేదా పిగ్మెంట్ పేరు మెలనిన్ అంటారండి. ఈ మెలనిన్ అనేటువంటి రంగునిచ్చేటువంటి పదార్థాన్ని మన దేహంలో మెలనోసైట్స్ అనేటువంటి కణాలు ఉత్పత్తి చేస్తూ ఉంటాయి. ఈ మెలనిన్ మన దేహంలో అంటే చర్మంలో ఎక్కువగా ఉంటే మన దేహము లేదా చర్మము నల్లగా ఉంటుంది. అట్లే మన దేహంలో లేదా చర్మం పైన ఈ మెలనిన్ తక్కువ శాతంలో ఉంటే చర్మం తెల్లగా ఉంటుంది. అందుకే మనం గమనిస్తూ ఉంటాం, కొన్ని దేశాల్లో ప్రజలు చాలా నల్లగా ఉంటారు, మరికొన్ని దేశాల్లో ప్రజలు తెల్లగా ఉంటారు. కాబట్టి ఈ మెలనిన్ ఎక్కువగా లేదా తక్కువగా ఉండడం వల్ల ఈ యొక్క తారతమ్యం కనపడుతూ ఉంటుంది. అట్లే మరికొంత మందిలో ఈ మెలనిన్ అనేటువంటి రంజక పదార్థం లేదా పిగ్మెంటు అసలే ఉండదు. వీరికి వెంట్రుకలు కూడా తెల్లగా ఉండడం జరుగుతూ ఉంటుంది. దీన్నే సాంకేతికంగా లేదా వైద్య పరిభాషలో ఆధునిక వైద్యంలో ఆల్బినిజం అంటారు. ఆల్బస్ అంటే తెలుపు అనేటువంటి అర్థంలో దీనికి ఈ పేరు వచ్చింది. ఇదండి. ఓకే, రైట్ సార్. ఒక కాలర్ రెడీగా ఉన్నారు, చూద్దాం. హలో 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 ఓకే సార్, కాల్ కట్ అయిపోయింది. మరి అసలు ఈ బొల్లి వ్యాధి ఎలా వస్తుందంటారు? ఇది చాలా చక్కటి ప్రశ్న అండి. మన దేహంలో మనల్ని ఎల్లప్పుడూ కాపాడుతూ ఒక రక్షక వ్యవస్థ లేదా ఇమ్యూనిటీ పవర్ లేదా రెసిస్టెన్స్ పవర్ అనేది ఉంటుందన్నమాట. కానీ కాపాడే ఈ రక్షక వ్యవస్థనే పొరపాటుగా ఇంతకుముందు నేను చెప్పినట్లు ఈ మెలనోసైట్స్ అనేటువంటి కణాల మీద దాడి చేసి ఆ యొక్క కణాలను నిర్వీర్యం లేదా వాటి యొక్క కణాల యొక్క పనితీరును మందగింప చేస్తుందన్నమాట. ఎప్పుడైతే ఈ మెలనోసైట్స్ కణాలు నిర్వీర్యంగా తయారై మందకొడిగా తయారవుతాయో అప్పుడు మెలనిన్ ఉత్పత్తి పాక్షికంగా లేదా సంపూర్ణంగా ఆగిపోతుంది. దేహంలో లేదా చర్మంలో ఈ మెలనిన్ అనేటువంటి పిగ్మెంట్, ఆ రంజక పదార్థం ఏ భాగంలో ఆగిపోతుందో అక్కడ మనకు తెల్లగా కనిపిస్తుంది. దీన్నే తెల్లమచ్చల వ్యాధి అంటారనమాట. ఇదే విధంగా పోషకాహార లోపము, రాగి, ఇనుము ఇటువంటి ధాతువులు శరీరంలో తగ్గిపోవడం ఇలాంటి కారణాల వల్ల కూడా ఈ బొల్లి వ్యాధి వచ్చేదానికి అవకాశం ఉందండి. ఓకే, రైట్ సార్. ఒక కాలర్ రెడీగా ఉన్నారు సార్. హలో నమస్తే అండి. నాకు ముక్కు మీద మచ్చలు ఉన్నాయండి, నల్ల మచ్చలు వస్తున్నాయి. ఓకే, ఎప్పటి నుండి? ఇది ఒక 2 సంవత్సరాలు అవుతుందండి. 2 సంవత్సరాలు అయింది. ఓకే, ట్రీట్మెంట్ కూడా వచ్చేస్తున్నాయండి. ఏంటండి?
చెంపల పైన కూడా వస్తున్నాయి. ఓకే, ఫస్ట్ ముక్కు మీద స్టార్ట్ అయ్యి తర్వాత చెంపలకి పాకుతుంది. అలా ట్రీట్మెంట్ ఎక్కడైనా తీసుకున్నారా? తీసుకున్నామండి, అయినా తగ్గడం లేదు. అయినా తగ్గట్లేదు. వయసు ఎంత? మీ వయసు అండి? 29. 29. ఓకే ఓకే. ఓకే అండి, సార్ చెప్తారు వినండి. చర్మం మీద రకరకాలైనటువంటి వ్యాధులు వస్తూ ఉండడం కద్దు. ఇందులో ముఖ్యంగా ముఖం పైన నల్లమచ్చలు రావడం ముఖ్యంగా భారతీయ ప్రజల్లో మరీ సర్వసాధారణం. దీనికి దీర్ఘకాలికమైనటువంటి చికిత్స అవసరం అవుతూ ఉంటుంది. కాబట్టి మీరు ఓపికగా నేను చెప్పేది వాడగలిగితే ఈ సమస్య పరిష్కారం అంత కష్టం ఏమీ కాదు. అమ్మా ఇది రాసుకోండి అమ్మా. దీనికి కావలసినటువంటి వస్తువు ఒకే ఒకటి, అది జాజికాయ. ఈ కిల్లెల్లో వాడుతూ ఉంటారనమాట సహజంగా ఈ జాజికాయను. ఈ జాజికాయను నిమ్మరసంతో గంధం తీసేసి ఆ గంధాన్ని మీ ముఖంపై నల్లమచ్చలు ఎక్కడ ఉన్నాయో ఆ భాగంలో మర్దన చేస్తూ ఉండాలి. ఈ విధంగా రోజు ఒకసారి చేయాలన్నమాట. ఈ విధంగా కొన్నాళ్ళ పాటు చేస్తూ మరి కడుపులోకి కూడా సహజ సిద్ధమైనటువంటి ఆహారాన్ని సేవిస్తూ, అంటే ముఖ్యంగా ఈ పళ్ళు, పాలు, ఆకుకూరలు, కూరగాయలు ఇలాంటి సహజ సిద్ధమైనటువంటి ఆహారం వాడుతూ కొన్నాళ్ళు ఈ యొక్క ఔషధాన్ని పైపూతగా వాడుతూ మరి కడుపులోకి రోజు ఉదయం పరిగడుపున 2 చెంచాలు తులసి రసంలో ఒక చిటికెడు పసుపు, అంటే పసుపు పొడి, 2 చెంచాలు తేనె కలిపేసేసి రోజు పరిగడుపున తాగండమ్మా. ఈ విధంగా చేస్తే క్రమక్రమంగా ఆ సమస్య తొలగిపోతుంది తల్లి. ఓకే రైట్ సార్, ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు. హలో 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 చెప్పండి సార్. నా పేరు రమేష్ బాబు అండి. మీరు గట్టిగా మాట్లాడాలండి, వినిపించట్లేదు. రమేష్ బాబు నా పేరు. ఓకే అండి, ఈ చుండ్రు జుట్టుకి ఎక్కువ ఉందండి. నాకు చుండ్రు ఎక్కువ ఉంది. చుండ్రు ఉంది, నా అంతా హెయిర్స్ ఉన్నాయి. ఓకే, చుండ్రు ఎక్కువైంది, హెయిర్ వైట్ గా ఉంటుందా? ఉంటుందండి. దానికి ఏమన్నా చెప్తారేమో అని. ఓకే అండి, ఎన్నాళ్ళ నుంచి ఉందండి? ఎన్ని రోజుల నుండి ఉంది అంటున్నారు? 6 months ఉందండి. 6 months అయింది. దానికోసం ఏమైనా ట్రీట్మెంట్ తీసుకున్నారా? తీసుకోలేదండి, ఎక్కడ తీసుకోలేదు. ఇంకా తీసుకోలేదు. ఓకే అండి, సార్ చెప్తారు సార్ వినండి. చుండ్రికి ఆయుర్వేదంలో మహత్తరమైనటువంటి ఔషధాలు ఉన్నాయి. అట్లే మన ఇంట్లో చేసుకోదగ్గ గృహ వైద్య చికిత్స పద్ధతులు కూడా సమర్థవంతంగా పనిచేసేవి ఉన్నాయి. వీటిని చెప్తాను, మీరు రాసుకోండి. మీకు 2 చెప్తాను, మీకు అనుకూలంగా ఉండి ఏది లభ్యంగా ఉంటుందో దాన్ని వాడితే సరిపోతుంది. దీనికి పారిజాతపు గింజలు, పారిజాతం గింజలు సహజంగా మనకు తరచుగా ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి. ఈ పారిజాతపు గింజల్ని నిమ్మరసంతో మెత్తగా నూరి ఆ పేస్టుని ఆ తల భాగంలో, అంటే తల మీద ఉన్నటువంటి చర్మం భాగంలో మర్దన చేసి ఒక 2 గంటలు ఆగి తలస్నానం చేస్తూ ఉంటే క్రమంగా ఆ చుండ్రు వ్యాధి తగ్గిపోతూ ఉంటుందండి. అదొకటి. మరి రెండవది, మీకు ఆ పారిజాతం గింజలు అలభ్యం అయినటువంటి పక్షంలో మార్కెట్లో యూకలిప్టస్ ఆయిల్ అనేటువంటి ఆయిల్ కూడా దొరుకుతుంది. ఆ ఆయిల్ని ఇదే పద్ధతిలో, అంటే ఆ చర్మం మీద తగిలేటట్లు పట్టించేసి ఒక 2 గంటలు ఆగి తలస్నానం చేస్తూ ఉంటే క్రమంగా ఈ యొక్క చుండ్రు సమస్య తగ్గిపోతుంది. దీనికి తోడు మరి మీకు చుండ్రుతో పాటు మరి వెంట్రుకలు కూడా తెల్లగా అవుతున్నాయని చెప్పారు. దీనికి ఉసిరిక పొడి, కలకండ పొడి సమభాగాలుగా కలుపుకొని
ఒక సీసాలో నిల్వ ఉంచుకొని ఉదయం సాయంత్రం అర చెంచా నుంచి చెంచా వరకు ఈ పొడిని స్వచ్ఛమైనటువంటి నేతితో కలిపి తీసుకోండి. ఈ విధంగా కొన్నాళ్ళు చేస్తే మీకున్నటువంటి చుండ్రు సమస్య, అదేవిధంగా తెల్ల వెంట్రుకల సమస్య క్రమంగా తొలగిపోతాయండి. ఓకే రైట్ సార్. ఇంకో కాలర్. హలో హలో హలో, టీవీ వాళ్ళని తగ్గిస్తారా? నేను హలో హలో, హలో నాకు వినిపిస్తోంది, చెప్పండి. నేను చాలా నా పేరు ప్రియాంక అండి. ఓకే. నా వయసు 23 సంవత్సరాలు. ఉమ్. నేను చాలా సన్నగా ఉన్నాను. చెంపల మీద చిన్న చిన్న పింపుల్స్ వస్తున్నాయి. అంతేనా? లావ్ అవ్వడానికి ఏం చేయాలి? లావ్ అవ్వడానికి ఏం చేయాలి, పింపుల్స్ తగ్గడానికి కూడా ఏం చేయాలి? ఓకే చెప్తానమ్మా. ఓకే అండి, సార్ చెప్తారు, వినండి. దీనికమ్మా మన ఇంట్లో దొరికేటువంటి ఆహార పదార్థాలతోనే మంచి చికిత్సను చేసుకొని ఫలితాన్ని పొందవచ్చు. దీనికి ఉదయం పూట పచ్చి కొబ్బరి బెల్లం అంటే దాదాపు ఒక 5-6 చెంచాలు పచ్చి కొబ్బరి, తగినంత బెల్లము కలిపి ఉదయం పరిగడుపున తీసుకోండమ్మా. అట్లే సాయంత్రము అంటే 5 నుంచి 7 గంటల మధ్యలో కప్పు పెరుగులో తగినంత బెల్లం కలిపి తీసుకోండి. ఈ విధంగా ఉదయం పూట పచ్చి కొబ్బరి బెల్లము, సాయంత్రము పెరుగు బెల్లం కలిపి తీసుకుంటూ కంపల్సరిగా ఖచ్చితంగా మధ్యాహ్నం రాత్రి ఆహారం తర్వాత వెంటనే నిద్రకు ఉపక్రమించండి. ఈ విధంగా కొన్నాళ్ళు చేస్తూ ఆహారంలో తీపి పదార్థాలు మరి మీరు ఎంతవరకు బరువు పెరగాలి అనుకుంటున్నారో ఆ స్థాయి వచ్చేంత వరకు ఆహారంలో స్వీట్సు ఇలాంటివి పెంచండి. అట్లే మరి రోజు రాత్రిపూట ఒక గ్లాసు పాలలో 2 చెంచాలు నెయ్యి వేసుకొని తాగుతూ ఉండండిమ్మా. ఈ విధంగా కొన్నాళ్ళు చేస్తే ఆరోగ్యకరమైనటువంటి బరువు పెరిగేదానికి చాలా చాలా అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా మరి మీరు మొటిమల గురించి అడిగారు. ఈ మొటిమలకు మీకున్నటువంటి సమస్యకి నిమ్మరసము, రోజ్ వాటరు, పెరుగు ఈ 3 చక్కగా ఉపయోగపడతాయమ్మా. రోజు రాత్రిపూట తగినంత నిమ్మరసంలో రోజ్ వాటరు, పెరుగు కలిపేసేసి ముఖానికంతా అప్లై చేసి 1 గంట లేదా 2 గంటలు ఆగి మొహం కడుక్కోండి. లేదా రాత్రి అప్లై చేసి ఉదయం పూట కూడా మొహం కడుక్కున్నా పర్వాలేదు. మీ వసతిని బట్టి ఎలా వీలైతే అలా చేసుకోండి. ఈ విధంగా కడుపులోకి ఆ మందులు వాడితే వెయిట్ పెరుగుతారు. పైపూతకు నేను చెప్పినటువంటి ఈ నిమ్మరస ప్రయోగం వల్ల ఈ మొటిమలు కూడా తగ్గిపోతాయి. ఓకే రైట్ సార్. మరి ఇందాక పచ్చి కొబ్బరి తింటే వారు లావు అవుతారని చెప్పారు. లావుగా ఉన్న వాళ్ళు పచ్చి కొబ్బరి తినవచ్చా, తినకూడదంటారా? చాలా మంచి ప్రశ్న అండి. మితంగా తీసుకుంటే ఇబ్బంది ఉండదు, కానీ రెగ్యులర్గా తీసుకుంటే దాంట్లో ఉన్నటువంటి సహజ సిద్ధమైనటువంటి కొవ్వు పదార్థాల వల్ల బరువు ఇంకా పెరిగేదానికి అవకాశం ఉంటుంది. ఏదో ఒకసారి ఎప్పుడో ఒక్కసారి కొద్ది ప్రమాణంలో తప్పు లేదండి. ఓకే, అంటే ఎండు కొబ్బరి తిన్నా ప్రాబ్లం లేదు, కానీ పచ్చి కొబ్బరి తింటే కొద్దిగా ఇబ్బంది అవుతుందండి. ఓకే రైట్ సార్. ఓకే రైట్ సార్. మరి ఈ బొల్లి వ్యాధి అనే విషయానికి వస్తే కనుక ఎవరిలో ఎక్కువగా కనిపిస్తుంది అంటారు? అంటే పిల్లల్లో కానీ, పెద్దల్లో కానీ, మహిళల్లోనా, పురుషుల్లోనా, ఎవరిలో అంటారు? స్త్రీ, పురుష, చిన్న, పెద్ద, అట్లే పేద, ధనిక అనేటువంటి తారతమ్యం లేకుండా సమాజంలో అన్ని వర్గాల ప్రజల్ని ఇబ్బంది పెట్టేటువంటి వ్యాధి ఈ బొల్లి వ్యాధి లేదా తెల్లమచ్చల వ్యాధి అంటే అతిశయోక్తి కాదు. స్త్రీలలో అయితే గర్భావస్థలో కానీ లేదా కాన్పు తర్వాత కానీ ఈ తెల్లమచ్చలు రావచ్చు, లేదా అప్పటికే ఉన్నటువంటి ఈ తెల్లమచ్చలు పెరగనవచ్చు. ఈ వ్యాధి అంటువ్యాధి కానే కాదు. అట్లే ఒకరి నుంచి మరొకరికి రావడం కానీ, కుటుంబంలో మరొకరికి రావడం
కానీ సంతానానికి ఖచ్చితంగా రావాలని కూడా ఏమీ లేదండి. ఓకే రైట్ సార్. ఒక కాలర్ రెడీగా ఉన్నారు సార్. నమస్తే సార్. నమస్తే. సార్ మా పాపకి కాళ్ళు పగులుతున్నాయి సార్. ఆ. కాళ్ళ నుంచి బ్లడ్ వస్తుంది పగులి. ఓకే అండి, మీ పాప వయసు ఎంతండి? 11 సంవత్సరాలు. ఏంటండి? 11. 13 సంవత్సరాలు. ఆ. 13 సంవత్సరాల పాపకు పాదాలు పగుళ్ళు ప్లస్ బ్లడ్ వస్తుంది. ఓకే సరిపో. ఇంకేమన్నా అడగమంటారా సార్? అవసరం. ఓకే అండి, సార్ చెప్తారు వినండి. దీన్ని ఆయుర్వేదంలో పాదదారి అంటారు. సంస్కృతంలో దారి అంటే పగలటం అనేటువంటి అర్థం. పాదదారి అంటే పాదాలు పగలడం వల్ల వచ్చినటువంటి సమస్య కాబట్టి దీన్ని పాదదారి అంటారండి. కానీ చిన్నపిల్లల్లో తక్కువ శాతం మందిలో రావడం మేము గమనిస్తూ ఉంటాం. పెద్దల్లో ఈ సమస్య ఎక్కువ. దీన్నే ఇంగ్లీష్లో క్రాక్డ్ ఫీట్ అంటారు. దీనికి చక్కటి సులువైన మరి అందుబాటులో ఉండేటువంటి ఔషధాల ద్వారా ఈ సమస్యని సులువుగా తొలగించుకోవచ్చు. దీనికి కావలసినటువంటి వస్తువులు రెండే రెండు. అది రాసుకోండి, చెప్తాను. రత్నపురి గుగ్గిలము. ఈ ఔషధము ఆయుర్వేద ఔషధ విక్రయశాలల్లో చాలా చౌక ధరకే దొరికేటువంటి మహత్తరమైనటువంటి ఔషధం రత్నపురి గుగ్గిలం. దీన్ని తెచ్చి ఒక గమ్లాగా ఉంటుందన్నమాట, బంకలాగా. దాన్ని మెత్తగా చూర్ణం చేసుకొని ఉంచుకొని రోజు రాత్రిపూట విశ్రాంతి అంటే శయనించే ముందు ఆ చూర్ణాన్ని అంటే రత్నపురి గుగ్గిలం యొక్క చూర్ణాన్ని తగినంత వెన్నతో కలిపి మరి ఆ యొక్క పగుళ్ళ మీద పట్టిస్తూ ఉంటే క్రమంగా పగుళ్ళు మానిపోతాయి. ఇది చేసే ముందు గోరువెచ్చని నీళ్ళలో ఒక 2 చిటికలు ఉప్పు వేసి ఒక 5 లేదా 10 నిమిషాల పాటు ఆ కాళ్ళని నీటిలో ఉంచి తీసి తుడిచి తర్వాత నేను చెప్పినటువంటి ఔషధాన్ని ప్రయోగిస్తే ఫలితాలు చాలా త్వరగా సత్వరంగా కలుగుతాయి. దీనికి తోడు కడుపులోకి ధనియాల చూర్ణం, జీలకర్ర చూర్ణం, కలకండ చూర్ణం ఈ 3 సమభాగాలుగా కలుపుకొని ఒక సీసాలో నిల్వ ఉంచుకొని ఉదయం సాయంత్రం పావు చెంచా పొడిని అర గ్లాసు లేదా పావు గ్లాసు నీళ్ళలో కలిపి తాగుతూ ఉంటే కూడా అతి త్వరగా ఈ సమస్య తగ్గిపోతుందండి. ఓకే రైట్ సార్. ఇంకో కాలర్. హలో 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 మేడం. కొద్ది గట్టిగా మాట్లాడాలి. హలో. హలో బాగా సన్నగా ఉందా? అందుకే మీ వాయిస్ కూడా చాలా సన్నగా ఉంది. తెలిసిపోతుంది మీరు సన్నగా ఉన్నారని తెలిసిపోతుంది. ఓకే, మీ వయసు ఎంతండి? 20. మీరు కనీసం క్వశ్చన్ అయినా చెప్పగలిగేటట్టుంటే మేము ఇక్కడ సమాధానం చెప్తామండి. మీరు కనీసం క్వశ్చనే చెప్పలేకపోతే ఎలా? ఓకే, లైన్ కట్ అయిపోయింది సార్. ఓకే రైట్ సార్. మరి బొల్లి వ్యాధి విషయానికి వస్తే కనుక లక్షణాలు ఎలా ఉంటాయంటారు? చెప్తానండి. ఈ బొల్లి వ్యాధిలో సాధారణంగా చర్మం మీద ఒక చిన్న తెల్లటి మచ్చ ఏర్పడుతుంది. ఇది కొన్ని నెలలు లేదా కొన్ని సంవత్సరాల వరకు అలాగే ఉండిపోవచ్చు, లేదా కొంతకాలం తర్వాత పెద్దదిగా కూడా కావచ్చు. అది దేహ తత్వాన్ని బట్టి ఆ వ్యాధి ఉధృత ఆధారపడి ఉంటుంది. అట్లే ఆ తెల్ల మచ్చలు ఉన్న చోట వెంట్రుకలు అయితే ఊడవండి, కానీ కొంతమందిలో తెల్ల మచ్చలు ఉన్న చోట మరి ఆ వెంట్రుకలు కూడా తెల్లగా అయ్యేటువంటి అవకాశం చాలా చాలా ఉంటుంది. అట్లే ఈ తెల్ల మచ్చల వల్ల ఎలాంటి నొప్పి, బాధ, మంట, దురద మరి ఇలాంటి ఏ లక్షణాలు కూడా ఉండవు. కేవలము సౌందర్యపరంగా
మానసికంగా మనుషుల్ని శోభింపజేసి కుంగదీసేటువంటి సమస్యనే కానీ శారీరకంగా ఈ వ్యాధిలో ఎలాంటి ఇబ్బందులు కూడా కలగవండి. ఓకే రైట్ సార్. మరి స్పర్శ ఉంటుంది అంటారా, ఉండదంటారా? స్పర్శ ఉంటుందండి. స్పర్శ ఉంటుంది. బొల్లి మచ్చల్లో స్పర్శ కూడా ఉంటుంది. చక్కటి ప్రశ్న. ఓకే. బొల్లి మచ్చల్లో తప్పకుండా స్పర్శ ఉంటుందండి. ఓకే ఓకే రైట్ సార్. ఒక కాలర్ సార్. హలో, నమస్తే అండి. సార్ ఉన్నారండి, మీరు క్వశ్చన్ చెప్పాలి ఫస్ట్. చెప్పండి, సార్తోనే చెప్పండి. గుడ్ ఈవినింగ్, చెప్పండి. ఏం లేదు సార్, నా ఏజ్ వచ్చేసి 23 సార్. 23 సార్ నా ఏజ్. 23. ఓకే. అవును సార్. బాడీ హీట్ ఎక్కువ అవుతుంది సార్ ఈ మధ్య, నోరు ఎండిపోతుంది. ఎన్నాళ్ళ నుంచి ఉందండి? నాకు ఉండవచ్చు 5 years అయింది సార్, నేను పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు ఎక్కువ అవుతుంది సార్. ఓకే, 5 సంవత్సరాల నుండి వేడిగా ఉంటుంది బాడీ, అట్ ద సేమ్ టైం నోరు ఎండిపోతూ ఉంటుంది అంటున్నారు. ఓకే, ట్రీట్మెంట్ ఎక్కడైనా తీసుకున్నారా? హాస్పిటల్కి ఏం పోలేదు మేడం. ఇంతవరకు వెళ్ళలేదు. అవును మేడం. ఓకే, ఇప్పుడు ఎక్కువైందంటారు ప్రాబ్లం. అవును మేడం. ఓకే సరిపోతుంది. ఓకే అండి, సార్ చెప్తారు వినండి. మీరు దగ్గరలో అందుబాటులో వీలైతే ఒకసారి పరీక్ష చేయించుకోండి. ఎందుకంటే 5 సంవత్సరాల నుంచి ఈ యొక్క పరిస్థితితో మీరు మరి ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఈలోపు ఒక చక్కటి గృహ వైద్యాన్ని చెప్తాను. సహజంగా ఆయుర్వేదం ప్రకారము మన దేహంలో పిత్తదోషం అంటే మన దేహంలో వాతము, పిత్తము, శ్లేష్మము అనేటువంటి 3 దోషాలు వాటి ప్రాకృతిక ధర్మాలను నిర్వహిస్తూ ఉంటాయి. ఇందులో పిత్తదోషం అనేది వికృత ధర్మం, అంటే అది చేయాల్సినటువంటి పని కంటే కూడా ఎక్కువగా పనిని చేయడం వల్ల మరి ఈ వేడి లక్షణాలు మన దేహంలో జనించడం జరుగుతూ ఉంటుంది. కొందరిలో కళ్ళు మంటలు, కాళ్ళ మంటలు, కడుపులో మంట, వికారము, తల తిరగడము, మరి నోటి నుంచి ఆవిర్లు రావడం, మరి విరేచనంలో మంట ఉండడం, ఇలాంటివన్నీ కూడా పిత్తజమైనటువంటి పిత్తదోష ప్రకూపిత లక్షణాలు. ఈ పిత్తదోషాన్ని తగ్గించేందుకు మరి మన గృహ వైద్యంలోనే చక్కటి మార్గాలు ఉన్నాయి. ఇది పాటించి చూడండి. ఈలోపు వీలైతే ఒక్కసారి మరి తగినటువంటి పరీక్షలు చేయించుకొని ఏదైనా వ్యాధి ఉంటే దానికి సంబంధించిన చికిత్సలు కూడా తీసుకుంటే సరిపోతుంది. రాసుకోండి. దేహంలో అతి ఉష్ణం తగ్గడానికి ఔషధం. దీనికి కావలసినటువంటి వస్తువులు 3 యాలకులు, రోజా పూలు, కలకండ. బాగా నిదానంగా రాసుకోండి. చాలా చక్కటి వైద్యం. ఎందుకంటే ఇప్పుడు వేసవికాలం ప్రారంభం అయింది కాబట్టి ఈ వేసవి ముదిరే కొద్దీ ఈ యొక్క వేడి లక్షణాలు, పిత్తదోష లక్షణాలు చాలామందిలో ఎక్కువ అవుతూ ఉంటాయి. వారందరికీ కూడా ఈ యొక్క ప్రయోగం చక్కగా ఫలితాలను ఇస్తుంది. కాబట్టి యాలకులు, గులాబీ పూలు, కలకండ. యాలకుల పొడి 10 గ్రాములు, గులాబీ పూల పొడి మనకు మార్కెట్లో మంచి కంపెనీలు తయారు చేసేటువంటి గులాబీ రెక్కల పొడి దొరుకుతుంది. ఆ గులాబీ రెక్కల పొడి తెచ్చుకోండి. దాన్ని 20 గ్రాములు తీసుకోండి. యాలకుల పొడి 10 గ్రాములు, గులాబీ పూల పొడి 20 గ్రాములు, అక్కడికి 30 గ్రాములు అయింది. దీనికి సమానంగా అంటే 30 గ్రాముల కలకండను తీసుకోవాలి. అంటే 10, 20, 30 గ్రాములు కలకండ, మళ్ళా 30 గ్రాములు, అక్కడికి 60 గ్రాములు అవుతుందన్నమాట. ఈ 60 గ్రాముల చూర్ణాన్ని ఒక మంచి సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం పరిగెడుపున, అట్లే సాయంత్రం 5 నుంచి 7 గంటల మధ్యలో మరొకసారి ఒక అర గ్లాసు నీళ్లలో పావు చెంచా నుంచి అర చెంచా వరకు ఈ పొడిని కలిపి తాగుతూ ఉండండి. ఈ విధంగా కొన్నాళ్ళు చేస్తే
చాలా వరకు చాలా మందిలో ఈ వేడి లక్షణాలు తగ్గిపోతాయి. ఓకే రైట్ సార్. ఇంకా ఏదో క్వశ్చన్ అడిగినారైనా అంతేనా ఆ క్వశ్చన్ అండి, ఆ క్వశ్చన్. ఓకే రైట్ సార్. ఇంకో కాలర్ ఉంది సార్. హలో హలో హలో, చెప్పండి మీ సమస్య ఏంటి చెప్పండి. నేను నా వయసు వచ్చేసి 20 సంవత్సరాలండి. నేను నా వయసుకు మించి లావున్నాను. నేను లావు తగ్గాలి, అలాగే నా హైట్ వచ్చేసి 5'3". నేను ఇంకొక ఇంచ్ హైట్ పెరగాలనుకుంటున్నానండి. ఓకే, హైట్ పెరగాలి, లావు తగ్గాలి. లావు తగ్గిపోతే ఆటోమేటిక్ గా హైట్ కనిపిస్తారు. వయసు ఎంత? మీ వయసు అండి 20 కదా? అవునండి. ఓకే ఓకే. హైట్ ఎంతనే? హైట్ 5.3 కదండి? 5'3" అండి. 5'3". ఓకే ఓకే ఓకే, అంతే కదా సార్. ఓకే, మీరు వినండి, సార్ చెప్తారు. అలా మేడం గారు చెప్పినట్లు వెయిట్ తగ్గితే మీరు హైట్గా కనిపిస్తారు. ఇప్పుడు మీరున్నటువంటి హైటు మరీ అంత తక్కువ ఏమీ కాదమ్మా. ఆటోమేటిక్గా మీరు ఎత్తుగా కూడా కనిపిస్తారు. మరి ఈ యొక్క బరువు తగ్గడం అనేది కేవలం ఔషధాల ద్వారానే కాకుండా ఆహార నియమాలు, విహార నియమాలు కూడా తప్పకుండా పాటించవలసినటువంటి అవసరం చాలా చాలా ఉంది. దీనికి ఆహారపరంగా అతిగా స్వీట్సు, కొవ్వు పదార్థాలు, బేకరీ ఐటమ్సు, ఫాస్ట్ ఫుడ్సు, జంక్ ఫుడ్సు, దుంపకూరలు, ఐస్ క్రీమ్స్ ఇలాంటివన్నీ మరి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. వీటితో పాటు ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి కోల్డ్ వాటరు ఇలాంటివి కూడా మరి తాగకుండా ఉంటే మరి మంచిది. అట్లే మీకు సాధ్యమైనంత వరకు ఏది వీలైతే అది, అంటే వాకింగ్ కానీ, జాగింగ్ కానీ, రన్నింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ, మరి ఏదైనా పర్లేదమ్మా, ఏదో ఒక ఎక్సర్సైజ్ మాత్రం తప్పకుండా మొదలు పెట్టండి. అట్లే నీటి విషయంలో కూడా ఆహారానికి ముందు నీళ్లు తాగండి. టిఫిన్ ముందు కానీ, భోజనానికి ముందు కానీ, ఆహారం తర్వాత గంటన్నర వరకు ఎక్కువగా నీళ్లు ఉపయోగించరాదు. మధ్యలో అంటే ఆహారం తినేటప్పుడు కావాలంటే ఒక పావు గ్లాసో అర గ్లాసో నీళ్లు తాగండి. అట్లే వేళకు భోంచేయండి. ఎటువంటి పరిస్థితుల్లో దివాస్వప్నం నిషేధస్తు అని చెప్పేసి ఆయుర్వేదంలో చెప్పబడింది. అంటే పగటి నిద్ర మరి ఈ వెయిట్ ఉన్నటువంటి వాళ్ళలో అంత మంచిది కాదని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి పగటి నిద్ర, మరి మీకు ఇంట్లో ఏదన్నా పని ఎక్కువగా ఉండి విశ్రాంతి తీసుకోవాలి అంటే ఆహారానికి ముందు కావాలంటే నిద్రపోండి. ఆహారం తర్వాత ఎటువంటి పరిస్థితుల్లో నిద్రపోవద్దు. కాబట్టి ఆహార నియమాలు, విహార నియమాలు చిట్ట చివరగా మరి మన ఇంట్లో దొరికే గృహ వైద్యం ద్వారా ప్రయత్నించవచ్చు. అది ప్రయత్నించండి. లేని పక్షంలో మహత్తరమైనటువంటి శాస్త్రోక్తమైనటువంటి ఎన్నో అద్భుతమైనటువంటి ఆయుర్వేద ఔషధాలు ఉన్నాయి. మీ సమీపంలో మరి మంచి నిపుణులైనటువంటి ఆయుర్వేద వైద్యుడిని సంప్రదించి తగిన చికిత్స కొనసాగిస్తే చిన్న వయస్సు కాబట్టి మీ సమస్య తగ్గిపోతుంది. ఈలోపు వీలైతే ఈ థైరాయిడ్ తర్వాత ఇతర హార్మోన్ పరీక్షలు ఇలాంటివి కూడా ఒకసారి చేయించుకుంటే మంచిది. మరి నేను చెప్పబోయేటువంటి ఔషధాన్ని రాసుకుంటారా? రాసుకోండి. రోజు ఉదయం పూట మిగతా టిఫిన్లన్నీ మాని నేను చెప్పేటువంటి ఔషధాన్ని కొన్ని రోజులు రెగ్యులర్గా వాడండి. ఇది ఆహార ఔషధం. దీనికి కావలసినటువంటి వస్తువులు రెండే రెండు: ఉలువలు, రెండవది నీళ్లు. ఉలువలు దొరికితే నల్ల ఉలువలు శ్రేష్టం. అవి దొరకని పక్షంలో మామూలు ఉలువలైనా పనికొస్తాయి. దీనికి ఒక్క భాగం ఉలువలు అంటే 4-5 చెంచాలు ఉలువలు తీసుకుంటే దానికి
7-8 రెట్లు నీళ్లు కలిపి గంట లేదా 2 గంటలు నానించి పొయ్యి మీద పెట్టేసేసి బాగా తెల్లగాచి దించి చల్లారిన తర్వాత ఆ యొక్క సూప్ను కొద్దిగా నిమ్మరసం పిండుకొని రోజు స్వీకరిస్తూ ఉండాలి. ఈ విధంగా కొన్నాళ్ళు చేయాలి. కొంతమందిలో ఉలువలను వాడినప్పుడు వేడి లక్షణాలు జనిస్తాయి. మీకు అలా వేడి అయినట్లు అనిపిస్తే మరి తరచుగా అంటే ఆ యొక్క ఆహారం అంటే ఉలువలతో తయారు చేసిన ఆహారాన్ని తీసుకున్న 10 నిమిషాల తర్వాత కప్పు మజ్జిగ తాగుతూ ఉండండి. ఈ విధంగా మజ్జిగ తాగితే ఆ వేడి లక్షణాలు కూడా ఉత్పత్తి కావు. మీ సమస్య క్రమక్రమంగా తగ్గిపోతుందమ్మా. ఓకే రైట్ సార్. మరి నీ కాల్స్ తీసుకోబోయే ముందు ఇప్పుడు దీర్ఘాయుష్మాన్ భవాలో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. దీర్ఘాయుష్మాన్ భవ. దీర్ఘాయుష్మాన్ భవ. వెల్కమ్ బ్యాక్ టు దీర్ఘాయుష్మాన్ భవ లైవ్ షో. ఒక కాల్ చూద్దాం సార్. హలో. హలో అండి, నమస్తే అండి. నమస్తే అండి. టీవీ వాల్యూమ్ తగ్గించండి. మా బాబా చందామండి. ఓకే, మీ పాప వయసు అండి? 16 సంవత్సరం. 16 సంవత్సరాలు. ఓకే, మీరు టీవీ వాల్యూమ్ తగ్గించాలి. తగ్గించా. 16 సంవత్సరాలు అమ్మాయి. ఓకే, అదొకటేనా సమస్య, ఇంకేమైనా ఉందా? ఏం లేదండి, అదొకటి. 16 సంవత్సరాల అమ్మాయి సన్నగా ఉంది అంటున్నారు. అంతే, వేరే సమస్య లేదు. ఇంకేమి? ఆకలి ఎప్పలేదు. ఏంటండి? ఆకలి ఎప్పలేదు. అర్థం అవ్వలేదు, ఇంకోసారి చెప్పండి. ఆకలి వేయడం లేదు, ఎక్కువ అన్నం. ఆకలి అవ్వట్లేదు. ఓకే ఓకే. ఇంకేమైనా? సరే, మందులు ఏమన్నా వాడారండి? ఎక్కడైనా చూపించారా డాక్టర్ దగ్గర? లావ్ అవ్వట్లేదు. ఓకే అండి, సార్ చెప్తారు వినండి. ముఖ్యంగా ఒక వ్యక్తి బరువు పెరగాలి అంటే ఆ యొక్క వ్యక్తి యొక్క జీర్ణ వ్యవస్థ సక్రమంగా ఉండాలి. బాగా ఆకలి అయితే ఆహారం బాగా తీసుకుంటాం. బాగా ఆహారం తీసుకుంటే సహజ సిద్ధమైనటువంటి ప్రాకృతికమైనటువంటి బరువు పెరిగేదానికి అవకాశం ఉంది. కాబట్టి సక్రమంగా ఆకలి అయ్యేదానికి మందు వాడుతూ అతి త్వరగా దేహం బరువు పెరిగేందుకు ఔషధాన్ని వాడటం వల్ల ఫలితాలు చాలా సత్వరంగా శీఘ్రంగా ఉంటాయి. బాగా అగ్నిదీపనం కలిగి తిన్న ఆహారం బాగా జీర్ణం కావాలి అంటే వాటికి మన ఇంట్లో దొరికేటువంటి అల్లపు రసం చక్కటి పరిష్కారం. రోజు ఉదయం పరిగడుపున 1 నుంచి 2 చెంచాల అల్లపు రసంలో అంతే ప్రమాణం తేనె కలిపి తీసుకుంటే మరి ఆకలి శక్తి అగ్నిదీపనం వృద్ధి అవుతాయి. దీనికి తోడు మరి చక్కటి
ఔషధాన్ని చెప్తాను. ఇది కూడా రాసుకొని మరి అల్లపు రసం వాడుతూ ఇప్పుడు చెప్పబోయేటువంటి ఔషధాన్ని వాడితే తప్పకుండా బరువు పెరిగేదానికి అవకాశం ఉంటుందమ్మా. రాసుకోండి అమ్మా, చెప్తాను నేను. దీనికి కావలసినటువంటి వస్తువులు బాదాం పప్పు, రాసుకుంటున్నాడు తల్లి, బాదాం పప్పు, పిస్తా పప్పు, ఆక్రోట్ పప్పు, ఎండు ఖర్జూరం, కలకండ. బాదాం పప్పు, పిస్తా పప్పు, ఆక్రోటు, ఎండు ఖర్జూరం, కలకండ. ఈ 5 వస్తువులని సమభాగాలుగా తీసుకొని చూర్నించి ఒక సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారం తర్వాత అట్లే రాత్రి పడుకునేటప్పుడు ఒక అర చెంచా పొడిని కప్పు పాలలో కలిపి తీసుకోవడం వల్ల క్రమక్రమంగా శరీరంలో మరి సహజ సిద్ధమైనటువంటి ప్రాకృతికమైనటువంటి కొవ్వు శాతం పెరిగి బరువు కూడా సహజ సిద్ధంగా పెరిగి ఎలాంటి అనారోగ్యాలు కూడా దరి చేరకుండా ఉంటాయండి. ఓకే రైట్ సార్. ఇందాక మన కాలరు ఒక ఆయన వచ్చేసి నేను వేడి ఎక్కువగా ఉంది అని అడిగారు. అప్పుడు మీరు కలకండ, గులాబీలు, యాలకలు ఈ యొక్క ఔషధం చెప్పారు. ఆయన అడిగిన ఇంకో క్వశ్చన్ ఏంటంటే నోరు ఎండిపోతుంది, డ్రైగా ఉంటుంది అన్నారు. దానికి సంబంధించి మీరు చెప్పలేదు. ఇది ఇంత పని చేస్తుందండి. ఎందుకంటే యాలకులకి హీట్ తగ్గడం వల్ల కూడా నోరు ఎండడం సహజంగా ఏమవుతుందంటే దేహంలో నీటి శాతం తగ్గిపోవడం వల్ల నోరు ఎండిపోవడము ఇలాంటి లక్షణాలు ఉంటాయి. సో ఈ ఔషధంలో ఉన్నటువంటి ఈ ఏలకులు వల్ల ఈ లాలాజల గ్రంథుల్లో చైతన్యం జరిగి లాలాజల స్రావం బాగా ఉత్పత్తి అయ్యి ఆ నోరు ఎండిపోవడం కూడా తగ్గుతుందండి. అందుకోసమే ఇదే ఔషధాన్ని రెంటికి పనిచేస్తుందని చెప్పడం జరిగింది. అందుకే నేను ఇందాక ఇంకో క్వశ్చన్ అడిగారు సార్ అని అంటున్నాను, గుర్తు రాలేదు. లేదండి, అందుకోసం అదే చెప్పాను. ఓకే రైట్ సార్. మరి బొల్లి మచ్చలు అనే ఈ విషయానికి వచ్చేసరికి అసలు ఇది రావడానికి గల కారణాలు ఏంటంటారు? స్థూలంగా చెప్పాలంటే బొల్లి మచ్చలు రావడానికి బాహ్య కారణాలు, ఆభ్యంతర కారణాలు 2 విధాలుగా చెప్పుకోవచ్చు. ఈ బాహ్య కారణాలు అంటే బయట నుంచి వచ్చేటువంటి కారణాల వల్ల బొల్లి మచ్చలు రావచ్చు. అట్లే మన దేహంలో ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి మార్పులు జరగడం వల్ల కూడా ఈ బొల్లి మచ్చలు రావచ్చు. బాహ్య కారణాల గురించి ఆలోచిస్తే మరి మన ఒంటి మీద దురద పెట్టి గోకినప్పుడు అక్కడ చర్మం రాపిడికి గురయ్యి క్రమంగా ఆ భాగంలో తెల్లమచ్చ ఏర్పడేందుకు అవకాశం ఉంటుంది. అట్లే కాలిన గాయాలు, వ్రణాలు, అదేవిధంగా పుండ్లు ఇలాంటివి మానినప్పుడు కూడా మరి ఆ ప్రాంతంలో తెల్లమచ్చలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అట్లే స్త్రీలు ఆ చీర ఇలాంటివి బిగుతుగా కట్టుకోవడం వల్ల ఆ భాగంలో చర్మం రాపిడికి గురై మరి ఆ నడుము భాగంలో కూడా తెల్లమచ్చలు వచ్చేటువంటి అవకాశం ఉంది. అట్లే బొట్టు బిళ్ళలు, లిప్స్టిక్, టూత్పేస్టు ఇలాంటివి సరిపడక వల్ల కూడా ఈ తెల్లమచ్చలు వచ్చేదానికి అవకాశం ఉంది. అట్లే మనం వాడేటువంటి ఈ ప్లాస్టిక్ లేదా రబ్బరు చెప్పులు వల్ల కూడా ఈ తెల్లమచ్చలు రావచ్చు అని చెప్పేసి పరిశోధనలు తెలియజేస్తూ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ ఇలాంటి వాటి వల్ల తెల్లమచ్చలు వస్తూ ఉంటే ఇలాంటి వాటికి దూరంగా ఉంటే కొంతకాలానికి క్రమక్రమంగా ఆ తెల్లమచ్చలు సహజ సిద్ధంగా తగ్గిపోయి చర్మం మామూలు రంగుని సంతరించుకుంటూ ఉంటుందండి. ఓకే రైట్ సార్. ఒక కాలర్ ఉన్నారు సార్ రెడీగా. హలో హలో చెప్పండి సార్, మీ సమస్య ఏంటి? చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. హలో, ఈ దీర్ఘాయుష్మాన్ భవ లైవ్ షో అండి. చెప్పండి మీ సమస్య ఏంటి? హెల్త్కి సంబంధించి ఏదైనా ప్రాబ్లం ఉందా? ఓకే సారీ అండి, మీ వాయిస్ మాకు క్లియర్గా లేదు.
ఓకే రైట్ సార్. ఇంకా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయంటారా బొల్లి వ్యాధి గురించి? చెప్తానండి. ఈ రోజుల్లో 15 సంవత్సరాలు వచ్చిన పిల్లల దగ్గర నుంచి వెంట్రుకలు తెల్లబడడం జరుగుతూ ఉంది. కారణాలు అనేకం. ఏది ఏమైనప్పటికీ మరి ఆ వెంట్రుకలు తెల్లబడేదాన్ని తగ్గించుకునేందుకు మరి కొన్ని రకాలైనటువంటి హెయిర్ డైస్ వాడడం జరుగుతూ ఉంది. ఇందులో అధిక శాతం పారాఫినాల్ డై అమైన్ అనేటువంటి రసాయనం ఉండడం వల్ల ఈ రసాయనం వల్ల మరి తెల్ల మచ్చలు వచ్చేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అని చెప్పేసి మరి అధ్యయనాలు తెలియజేస్తూ ఉన్నాయి. అట్లే ఇతర నల్లమచ్చల నిమిత్తమై స్టిరాయిడ్ ఆయింట్మెంటు, లోషన్సు, క్రీములు, ఇంజెక్షన్సు ఇలాంటివి తీసుకున్నప్పుడు నల్లమచ్చకత దేవుడెరుగు ఆ సమస్య తగ్గి ఆ ప్రాంతంలో తెల్లమచ్చలు కూడా వచ్చేదానికి అవకాశం ఉంది. ఇవి నేను ఇంతకుముందు చెప్పినట్లు బాహ్య కారణాలు. మరి ఇతర కారణాల గురించి మీరు అడిగారు. మరి ఆభ్యంతర కారణాలు అంటే లోపల ఉత్పత్తి కావడం వల్ల, అంటే దేహంలో కొన్ని రకాలైనటువంటి మార్పులు జరగడం వల్ల వచ్చేటువంటి ఈ సమస్యకు కారణాలు కూడా మరి నేను చెప్తాను. దీనికి ముఖ్యంగా శరీర జీవక్రియ వైఫల్యం జరగడం వల్ల ఈ సమస్య రావచ్చు. అంటే ముఖ్యంగా ఎండోక్రైన్ గ్రంథుల యొక్క పనితనం ఎక్కువ కానీ తక్కువ కానీ కావడం వల్ల తెల్లమచ్చలు రావడం జరుగుతూ ఉంటుంది. అట్లే మధుమేహము, కీళ్ళవాతము, ఆస్మా ఇలాంటి వ్యాధి పీడితుల్లో కూడా ఈ తెల్లమచ్చలు రావడం జరుగుతూ ఉంటుంది. వీటితో పాటు అత్యంత సర్వసాధారణంగా సహజంగా ఉండేటువంటి సమస్య మరొకటి ఉంది. అదే కడుపులో లేదా పేగుల్లో నురిపురుగులు ఉండడం. కాబట్టి కొంతమందిలో కడుపులో లేదా పేగుల్లో నులిపురుగులు ఉన్నప్పుడు ఆ సమస్య ఈ తెల్లమచ్చల రూపంలో వ్యక్తం కావడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా అమీబియాసిస్ కొన్ని లక్షల మంది, కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా ఈ సమస్యతో బాధపడుతూ ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఈ అమీబియాసిస్ దీర్ఘకాలికంగా ఉన్న వాళ్ళలో కూడా మరి ఈ తెల్లమచ్చల వ్యాధి రావడం మేము ఎన్నో సంవత్సరాల నుంచి గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ఇలాంటి సమస్యల్లో కారణాన్ని గుర్తెరిగి నిపుణులైనటువంటి వైద్యుడు కరెక్టుగా కనుక్కొని దానికి తగిన చికిత్స చేస్తే ఆ యొక్క తెల్లమచ్చల సమస్య కూడా తగ్గిపోతుంది. లేకపోతే చాలా కాలం పాటు ఇది ఇబ్బంది పెడుతూ ఉంటుందండి. ఓకే రైట్ సార్. ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు. హలో 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 నా పేరు సుబ్బారెడ్డి అండి. చెప్పండి సార్. నంద్యాల మాట్లాడుతున్నాను. ఓకే అండి. ఇప్పుడు ముఖానికి నల్లగా నవ్వులాగా వస్తుందండి. దానికి ఏదైనా ఆయుర్వేద వైద్యం ఏమన్నా చెప్పండి. ఓకే అండి. మీ వయసు అండి? మా వయసు అండి 53 సంవత్సరాలు అండి. 53 సంవత్సరాలు. ఎప్పటి నుండి సార్ మీకు ఈ సమస్య? దాదాపు 1 ఇయర్ అయిందండి. 1 ఇయర్ అయింది. అవునండి. ఓకే, ట్రీట్మెంట్ ఎక్కడైనా తీసుకున్నారా సార్? ఏం తీసుకోలేదండి ఇంతవరకు ట్రీట్మెంట్. ఓకే అండి. ఆయుర్వేదంలో ఏదైనా ట్రీట్మెంట్ ఉందా అని అడుగుతున్నారు సార్. ఓకే సార్, షుగర్ అడగమంటారా? అడగండి. షుగర్ ఉందా సార్ మీకు? షుగర్ ప్రస్తుతం ఉండిందండి, ఇప్పుడు కంట్రోల్ అయిందండి, ఏం లేదు. ఓకే ఓకే సార్, మరి సార్ చెప్తారు వినండి సార్. ఓకేనండి, మంచిది. ఈ నల్లమచ్చల సమస్యకి ఇంత మునిపే ఎవరో అడిగితే చెప్పడం జరిగింది. వీలైతే ఆ ఔషధాలు వాడండి, లేదా మరొక ఔషధాన్ని కూడా చెప్తాను. మీకు ఏది వసతి ఉండి అందుబాటులో ఉండి ఏది వీలైతే ఆ ఔషధాన్ని వాడితే తప్పక మంచి ప్రయోజనం చేకూరుతుందండి. దీనికి తులసి రసము, నిమ్మరసము, పాలు, ఈ 3 వస్తువులని 3 రసాలని తగినంత తీసుకొని
ఆ నల్ల మచ్చలు ఉన్న చోట మర్దన చేస్తూ ఉంటే క్రమక్రమంగా ఆ యొక్క నల్ల మచ్చలు తొలగిపోయి చర్మం నిగారింపు సంతరించుకుంటూ ఉంటుంది. దీనికి తోడు కడుపులోనికి అది రాసుకోండి, అది కూడా చెప్తాను. వేప చెక్కను ఎండించి పొడి చేసి సమానంగా కండ చక్కెర అంటే పటిక బెల్లం కలిపి ఒక సీసాలో నిల్వ ఉంచుకొని ఉదయం సాయంత్రం పావు చెంచా పొడిని కప్పు నీళ్ళలో కలిపి తాగుతూ ఉంటే మరి లోపల రక్తశుద్ధి జరిగి ఆ సమస్య త్వరగా తగ్గిపోతుందండి. ఓకే రైట్ సార్, ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు. హలో హలో, టీవీ వాళ్ళని తగ్గించాలండి. హలో హలో, దీర్ఘాయుష్మాన్ భవ లైవ్ షో అండి, చెప్పండి. మోషన్స్ రావడం లేదండి. హలో మీరు మాతో మాట్లాడండి. హలో, హలో, ప్రాబ్లం చెప్పండి. నాకు సరిగా మోషన్స్ రావడం లేదండి. ఓకే ఓకే అండి, ఎప్పటి నుండి? ఒక 10 రోజులు అండి. 10 రోజులైంది. ఓకే అండి, మీ వయసు ఎంతండి? మా వయసు 40. 40. వెయిట్ ఎంత ఉన్నారండి? బరువు ఎంత ఉన్నారండి? బరువు ఎంతున్నారు? బరువు 70 ఉన్నారు. షుగర్ ఏముంది? షుగర్ చెప్పండి. లావు తగ్గడానికి చెప్తారండి. మీకు షుగర్, బీపీ ఇంకేమైనా ఉన్నాయా? ఏం లేదు. ఏమీ లేవు. ఓకే అండి, సార్ చెప్తారు వినండి. సరే చెప్తానండి. మీ మలబద్ధక సమస్య, అధిక బరువు సమస్య రెండింటినీ తగ్గించేటువంటి మహత్తరమైనటువంటి శక్తివంతమైనటువంటి ఔషధాలు మన దగ్గర ఎన్నో ఉన్నాయి. దీనికి ఉదయం పూట ఒక గ్లాసు వేడి నీటిలో ఒక నిమ్మకాయ రసము, ఒక చెంచా లేదా 2 చెంచాల తేనె కలిపేసి రోజు ఉదయం పరిగెడుపున తాగండి. అట్లే రాత్రి పడుకునేటప్పుడు కరక్కాయలు మెత్తగా చూర్నించి, అంటే కరక్కాయ లోపల విత్తనాలు ఉంటాయి, ఆ విత్తనాలను తొలగించి కేవలము బెరడును మాత్రమే మెత్తగా దంచి జల్లించి నిల్వ ఉంచుకొని మరి ఆ యొక్క కరక్కాయ పొడిని పడుకునేటప్పుడు ఒక కప్పు లేదా ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్ళలో కలిపి తాగుతూ ఉండండి. కొన్నాళ్ల పాటు ఈ విధంగా సేవిస్తే మీలో ఉన్నటువంటి అధిక బరువు, అదేవిధంగా మీకున్నటువంటి మలబద్ధక సమస్య ఒకే ఔషధాల ద్వారా ఈ 2 సమస్యలు కూడా తొలగిపోతాయి. వీటితో పాటు ఆహారంలో పీచు పదార్థాలు, కాయగూరలు, ఆకుకూరలు ఇలాంటివి ఎక్కువగా సేవించండి. అట్లే తరచుగా నీళ్లు కూడా తాగండి. రోజు ఏదో ఒక ఎక్సర్సైజ్ చేయండి. ఇలాంటి సహజ సిద్ధమైనటువంటి నియమాలు పాటిస్తూ నేను చెప్పినటువంటి వైద్యం ద్వారా మీ యొక్క సమస్య తొలగించుకునేదానికి అవకాశం బాగా ఉందండి. ఓకే రైట్ సార్, ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు సార్. హలో ఓకే సార్. నమస్తే అమ్మా. సార్ గ్యాస్ ట్రబుల్ ఉంది సార్. గ్యాస్ ట్రబుల్కు ఏదైనా అయితే చెప్తారా సార్? గ్యాస్ ట్రబుల్ లక్షణాలు ఎట్లుంటుంది? హలో, గ్యాస్ ట్రబుల్ అని మీరు ఎలా కనుక్కున్నారండి? అదే పిల్లల కడుపులో మంట, తేన్పులు అట్లా వస్తా ఉన్నాయి. ఓకే, మరి ఎక్కడైనా టెస్ట్లు చేయించారా? డాక్టర్ దగ్గరికి వెళ్ళారా? డాక్టర్ దగ్గరికి వెళ్ళాం మేడం, చూసినారు. లోపల పుండేం లేదన్నారు కానీ ఈ మధ్య ఎక్కువ అవుతుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు ప్రెసెంట్ మందులు ఏం తినట్లేదు? టాబ్లెట్లు వాడుతున్నాం మేడం. వాడుతున్నారు. షుగర్, బీపీ ఏమైనా ఉన్నాయా? లేవు మేడం. ఏమీ లేవు. ఓకే అండి, సార్ చెప్తారు వినండి. మీరు చెప్పినటువంటి గ్యాస్ట్రిక్
ట్రబుల్ లక్షణాలు ఏవైతే ఉన్నాయో మీరు చెప్పారో అలాంటి లక్షణాలకి చక్కటి గృహవైద్యం ఉందమ్మా. మీరే కాకుండా ఇలాంటి లక్షణాలు ఉన్నటువంటి వేలాది మందికి కూడా ఇప్పుడు నేను చెప్పబోయే ప్రయోగం చక్కటి ఫలితాలను ఇస్తుంది. వాడి తప్పకుండా ప్రయోజనం పొందండి. వీటికి కావలసినటువంటి వస్తువులు 3 ధనియాల చూర్ణం, జీలకర్ర చూర్ణం, సోపు చూర్ణం అంటే సోపు గింజలు. ఈ మూడింటిని సమభాగాలుగా తీసుకొని కలిపి ఒక సీసాలో నిల్వ ఉంచుకొని ఉదయం సాయంత్రం ఒక చెంచా పొడిని కప్పు కలకండ నీళ్ళలో కలిపేసి తాగుతూ ఉండండి. ఈ విధంగా కొన్నాళ్ళు చేస్తే మీ సమస్య తప్పక తగ్గిపోతుందమ్మా. దీనితో పాటు వేళకు ఆహారం తీసుకోవడం, మరి మసాలా వస్తువులు, బేకరీ వస్తువులు ఇలాంటి వాటికి దూరంగా ఉండడం, సాత్వికమైనటువంటి ఆహారం అంటే కొన్నాళ్ళ పాటు కొంచెం చప్పగా ఉండేటువంటి ఆహారం తీసుకోండి. దీనితో పాటు వీలైతే వారానికి ఒక్కసారి పెసరపప్పు ఆహారంలో తీసుకుంటూ ఉండండి. ఈ విధంగా చేస్తే మీ సమస్య తగ్గిపోతుందమ్మా. రైట్ సార్, ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు. హలో 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 నేను మేడం సిరివెల్ నుంచి మాట్లాడుతున్నాను, ఆంజనేయులు. ఓకే అండి, చెప్పండి మీ సమస్య ఏంటి చెప్పండి. బ్యాక్ పెయిన్ కు ఆపరేషన్ అయింది, 3 సార్లు అయింది. ఓకే సార్. కాళ్ళు సక్సెస్ వచ్చినాయి, ఎక్కువ వీక్ ఉంది కాళ్ళు. ఓకే. నీళ్ళు ఉన్నాయి, అందుకే కాళ్ళు పైకి లేదు, చెప్పు జారిపోతుంటుంది, ఈ సమస్యలు ఉన్నాయి. ఓకే ఓకే సార్, ఎన్ని రోజులు అయింది సార్ ఆపరేషన్ జరిగి? 3 times ఆపరేషన్ అంటున్నారు, ఎన్ని రోజులు అయింది? లాస్ట్ అయ్యి 12 ఏళ్ళు. 2 సంవత్సరాలు అయింది. 12 సంవత్సరాలు. 12 సంవత్సరాల కిందట 3 times ఆపరేషన్ కూడా 12 సంవత్సరాల కిందటే. హలో చెప్పండి మ్యామ్. 12 సంవత్సరాల కిందట ఒక ఆపరేషన్ అయిందా? 3 ఆపరేషన్లు కంప్లీట్ అయ్యి 12 సంవత్సరాల కిందట 3వసారి 2012లో 3వసారి జరిగింది. 12 సంవత్సరాల కిందట అంటే 99లో. ఓకే ఓకే, 12 సంవత్సరాల కిందట జరిగింది. ఇప్పుడు దానివల్ల కాళ్ళు తిమ్మిర్లు, కాళ్ళు పైకి ఎత్తలేకపోతున్నారు, ఈ సమస్యలన్నీ ఉన్నాయి. ఓకే, బాడీ పెయిన్స్ కూడా ఉన్నాయి. ఓకే అండి, మీ వయసు ఎంత సార్? మీ వయసు ఎంత అండి? 50 సంవత్సరాలు. ఓకే, బీపీ షుగర్ ఏమైనా ఉన్నాయా? బీపీ షుగర్? బీపీ లైట్ గా ఉంది, షుగర్ లేదు. ఓకే ఓకే అండి, ఓకే అండి, సార్ చెప్తారు వినండి సార్. మీరు చెప్పినటువంటి సమస్యను బట్టి ఇది దీర్ఘకాలికంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంది. కాబట్టి దగ్గరలో ఉన్నటువంటి నిపుణులైనటువంటి వైద్యులను సంప్రదిస్తే దానికి సంబంధించి పంచకర్మ చికిత్స పద్ధతులను సూచిస్తారు. కాబట్టి దగ్గరలో పంచకర్మ చికిత్స సౌలభ్యం ఉన్నటువంటి వైద్యశాలలో మరి నిపుణులను సంప్రదించి వారి సలహా మేరకు పంచకర్మలు చేయించుకోవడం వల్ల మీ సమస్య చాలా వరకు మరి పరిష్కారం దొరికేదానికి అవకాశం ఉందండి. ఓకే రైట్ సార్, మరి మనం వచ్చేసి బొల్లి వ్యాధి అనే టాపిక్ గురించి మాట్లాడుతున్నాం కదా, ఇంకా క్వశ్చన్స్ చాలా ఉన్నాయి, నెక్స్ట్ వీక్ దీని గురించి కంటిన్యూ చేద్దాం. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, మా లైవ్ స్టూడియోకి వచ్చి ఇన్ని విషయాలు తెలియజేసినందుకు. సో ఇది ఇవాళ దీర్ఘాయుష్మాన్ భవ లైవ్ షో. నెక్స్ట్ సండే మీ ముందుంటాం, అంతవరకు నమస్తే. దీర్ఘాయుష్మాన్ భవ.